అందరికీ నమస్కారం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పరోపకారి పాపన్న కథల్లో ధర్మ నిధి. పాపన్న ఉండే ఊరి గ్రామాధికారి తన పెరడులో బావి తవ్వించుకోగలి ఒక గొప్ప అతన్ని పిలిచి ఆ స్థలంలో బావి తవ్వితే మంచినీరు పడుతుందేమో చెప్పమన్నాడు. క్షేత్రజ్ఞుడా పెరడు చూసి, అయ్యా, మీరు మంచినీటి మాట అడుగుతున్నారేమిటి? ఇక్కడ 4 నిలువుల లోతున పెన్నిది ఉన్నది. అయితే అది సులువుగా దొరకదు. గజలక్ష్మి పూజ, నాగపూజ, 1 మాసం కఠిన ఉపవాసం చెయ్యాలి అన్నాడు. ఈ మాట విని గ్రామాధికారి లోపల సంతోషించి పైకి మాత్రం క్షేత్రజ్ఞుడితో, అమ్మయ్యో, ఆ వ్రతాలు, పూజలు, ఉపవాసాలు నేనెక్కడ చేయగలను? మీ దయవల్ల దేవుడో లోటు లేకుండా ఇంత ఇచ్చాడు. అయినా మీ ముందు రాబోయే వాళ్లకైనా అవసరం పడితే పనికి వస్తుంది. అందుచేత మీరీ మాట చెప్పింది మంచిదే అయింది అని ఆయనకు కొంత డబ్బు ముట్ట చెప్పి పంపేశాడు. తర్వాత గ్రామాధికారి పురోహితుణ్ణి పిలిపించి, ఏమయ్యా, నాకు గ్రహచారం సరిగా లేదని, పెద్ద ఉపద్రవాలు, నష్టాలు రానున్నాయని జ్యోతిష్కులు అంటున్నారు. గజలక్ష్మి వ్రతము, నాగపూజ చేస్తే అవి నివారణ అవుతాయట. అవి ఎలా చెయ్యాలి? వాటి తంతేమిటి? అందుకెంత ఖర్చవుతుంది అని అడిగాడు. చిత్తం. గజలక్ష్మి వ్రతం చేస్తే సంపద సిద్ధించే మాట నిజం. అందుకుగాను 1 నెల పాటు నిరాహారంగానూ నిష్టగానూ ఉండాలి. అర్ధరాత్రి వేళ నాగపూజ చెయ్యాలి. తెల్లవారుజామున 3 గుక్కలు పాలు తాగి దంపతి సహితంగా లక్ష్మీ పూజ చెయ్యాలి. చాలా కఠిన వ్రతం. ఖర్చుదేమున్నదిలేండి, 1000కి మించదు అన్నాడు పురోహితుడు. ఈ వివరాలు విని గ్రామాధికారి తెల్లమొహం వేశాడు. ఆయన ఎన్నడూ ఉపవాసాలు చేసినవాడు కాడు. భోజన ప్రియుడు కూడాను. మిగిలిన వాళ్లకు ఉన్నా లేకపోయినా తన మట్టుకైనా మంచి మంచి వంటకాలు చేయించుకొని ముప్పూటలా తృప్తిగా భోంచేసేవాడు. ఈ వ్రతం మన వల్ల అవుతుందా అన్నాడు గ్రామాధికారి. ఆ మాట వినగానే పురోహితుడికి భయం వేసింది. తనకు వచ్చే డబ్బు కాస్త పోతుందేమోనని. గ్రామాధికారి ఈ వ్రతం చేసినట్టయితే 1 దెబ్బన పురోహితుడి దారిద్ర్యం తీరిపోతుంది. అందుచేత ఆయన గ్రామాధికారితో, దీక్ష మీరే పట్టాలన్న నియమం లేదే. ఆ పని మరే దంపతులు చేసినా, వ్రతం సాగించినా అందుకై ఖర్చంతా మీరే భరించే పక్షంలో ప్రతిఫలం విధిగా మీకే చెందుతుంది కదా అన్నాడు. గ్రామాధికారికి చప్పున పరోపకారి పాపన్న, అతని భార్య గుర్తుకొచ్చారు. వాళ్ళు ఫలాపేక్ష లేకుండా ఎవరికి ఏ ఉపకారం చేయమన్నా చేస్తారు. వ్రతం పూర్తి అయ్యాక వారికి తృణమో పణమో ముట్ట చెప్పినా తనకు పెద్ద నష్టమేమీ ఉండదు. వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని చెప్పి పురోహితుణ్ణి పంపేసి గ్రామాధికారి పాపన్న ఇంటికి వెళ్ళి, పాపన్న, నీ వల్ల నాకొక ఉపకారం కావలసి ఉన్నది, ఏమంటావు అన్నాడు. ఏమిటో చెప్పండి, తప్పక చేస్తాను అన్నాడు పాపన్న. నీవు నీ భార్య 1 నెల రోజుల పాటు మా ఇంట ఉండి ఉపవాసం చేస్తూ గజలక్ష్మీ వ్రతము, నాగపూజ జరిపించాలి అన్నాడు గ్రామాధికారి. పాపన్న సరేనన్నాడు. పురోహితుడు ఏ రోజున వ్రతాచారణ ప్రారంభం కావాల్సింది నిర్ణయించాడు. పాపన్న, మీనాక్షి ఆనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి వ్రతదీక్ష పూనారు. వారు 1 నెల రోజుల పాటు పురోహితుడు చెప్పిన విధులన్నిటినీ తూచా తప్పకుండా నిర్వహిస్తూ ఉపోషాలు చేసి వ్రతం పూర్తి చేశారు. వ్రతం చేయించిన గ్రామాధికారి సుష్టుగా భోజనం చేసి పిడిరాయిలా ఉన్నాడు. మంత్రాలు చదివి దక్షిణలు గ్రహించిన పురోహితుడు మరింత సుఖంగా నిద్రపోయి సుఖంగా ఉన్నాడు. నిద్రాహారాలు లేక పాపన్న, మీనాక్షి మాత్రం చిక్కి శల్యావస్తులై పోయారు. వ్రతం పూర్తి అయిన మీదట గ్రామాధికారి పాపన్నకు 10 రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి పంపేశాడు. వెంటనే బావి తవ్వకం ప్రారంభమైంది. 3 నిలువల లోతు తవ్వేదాకా అవసరమైనంత మంది కూలీలను నియోగించి ఆ తరువాత 2 ఉంచి మిగిలిన వారిని పంపేశాడు గ్రామాధికారి. బావి 4 నిలువల లోతు వచ్చాక ఒకనాడు తవ్వేవాడి పలుగుకు కంగున ఏదో తగిలింది. వెంటనే గ్రామాధికారి కూలివాళ్లతో, నీరు పడకపోగా రాయి కూడా తగిలింది, ఇక మీరు పని మానేయవచ్చు అని వాళ్లను పంపేశాడు. తరువాత తానే కష్టపడి
తవ్వి ఇనుప పెట్టె ఒకదాన్ని పైకి తీశాడు. దాన్ని ఆయన ఆ రాత్రి శ్రమపడి ఇంట్లోకి చేర్చాడు. పుట్టెడాశతో ఆయన దాని మూత తెరిచి చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి. దాని నిండా రాళ్లే. ఎవరి వల్లనో లోపం జరిగి ఉంటుంది. అందుకే బంగారం దొరకటానికి బదులు రాళ్లు దొరికాయి. లోపం ఎవరు చేసి ఉంటారు? పురోహితుడు చెయ్యడు. చేయటం వల్ల అతడికి ఒరిగేదేమీ లేదు. పాపన్న, కామాక్షి ఏదో లోపం చేసి ఉంటారు. ఎప్పుడో నిష్ఠాభంగమై ఉంటుంది. ఈ మాట అనుకొని గ్రామాధికారి పాపన్ను పిలిపించి, నీ మూలంగా సర్వనాశనమయ్యింది. బోలెడంత డబ్బు పోసి వ్రతం చేయిస్తే ఫలితం దక్కకుండా పోయింది. నువ్వు నీ భార్య ఉపవాసాలు సరిగ్గా చేయక దొంగతిండి తిని ఉంటారు అని నిష్ఠూరాలు వాడాడు. మీరనేదేమిటో నాకర్థం కాలేదు. మేము పురోహితుడు చెప్పిందల్లా వెంట్రుక వాసి పొర్లు రాకుండా చేశాం. మీరేం వ్రత ఫలితం ఆశించారు? అది ఎలా దక్కకుండా పోయింది అని పాపన్న అడిగాడు. ఇక ఏమీ దాచకుండా గ్రామాధికారి పాపన్నకు అంతా చెప్పేసి, ఆ క్షేత్రజ్ఞుడు చెప్పినట్టే 4 నిలువల లోతున ఈ పెట్టె దొరికింది. దానిలో నిధి ఉంటుందని ఆయన అన్నాడు. ఏముందో నువ్వే చూడు అన్నాడు. పాపన్న పెట్టెమూత తెరిచి చూసి, అందులో ఉన్నది బంగారమే అన్నాడు. గ్రామాధికారి ఆత్రంగా వచ్చి చూశాడు. ఆయనకు పెట్టె నిండా రాళ్లే కనపడ్డాయి. చేసిన మోసం చాలక నన్ను భ్రమ పెడుతున్నావు. బంగారమైతే మీ ఇంటికి పట్టుకుపో అన్నాడాయన. మీకక్కర్లేకపోతే అలాగే ఇప్పించండి అంటూ పాపన్న ఆ పెట్టెను తన ఇంటికి తీసుకుపోయి తనకు నిధి దొరికిందని, దాన్ని ధర్మకార్యాలకు వినియోగించవలసిందని రాజుగారికి కబురు చేశాడు. రాజోద్యోగులు వచ్చి ఆ పెట్టెను మోయించుకుపోయారు. తరువాత రాజుగారు పాపన్నకు మంచి బహుమానము, యోగ్యతా పత్రము పంపాడు. ఇదంతా తెలిసి గ్రామాధికారి తనకి డబ్బు దొరక్కపోగా కీర్తి అయినా దొరికింది కాదే అని చాలా విచారించాడు. ఇది కథ. తిరిగి ఇంకో పాపన్న కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.